కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. మీరు లోకల్ అయితే మేము లోకలే. తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొన్నాం. రిజర్వేషన్స్ లో మాకు వాటా ఇస్తారా అంటూ రివర్స్ అవుతోంది మార్వాడి సమాజం. గో బ్యాక్ మార్వాడి ఉద్యమంలో ఇదొక కొత్త ట్విస్ట్. కానీ మార్వాడీల మీద వ్యతిరేకత ఏ ముహూర్తాన మొదలైందో కానీ అంత ఈజీగా మాత్రం చల్లారేలా కనిపించట్లేదు. చిన్న ఘర్షణ కారణంగా తెలంగాణలోని ఆమన్గల్తో మొదలైంది గో బ్యాక్ మార్వాడి నినాదం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాల్లో చాప కింద నీరుగా వ్యాపిస్తోంది. మీరొచ్చి మా కడుపు కొడుతున్నారు, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని మార్వాడీల ఉనికిని ప్రశ్నిస్తోంది తెలంగాణలో లోకల్ వర్తక సమాజం. కానీ తమపై వ్యతిరేకత కృత్రిమమే అంటున్న మార్వాడీలు తిప్పికొట్టే ప్రయత్నాన్ని ముమ్మరం చేశారు. సెంటిమెంటుతోనే కౌంటర్లిస్తున్నారు. గుజరాత్ మా జన్మభూమి, తెలంగాణ మా కర్మభూమి, ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, తాత ముత్తాతల నుంచి ఇక్కడే ఉంటున్నాం, మేము మీ వాళ్లమే అంటున్నారు. పైగా డిప్యూటీ సీఎంతో తమకున్న దగ్గరి బంధుత్వాన్ని గుర్తు చేస్తూ మేము లోకలే అని గట్టిగా వాదిస్తోంది తెలంగాణలో మార్వాడి సొసైటీ. బట్టి విక్రమార్క గారు మీకు బావ అవుతారా? 101% మాకు బావ అవుతుంది. మా అక్క పెళ్లి గుజరాతీ పిల్ల పెళ్లి చేసింది కాబట్టి మా అక్క అవుతుంది. ఇంకొక రాజ్యసభ మెంబర్ ఇంట్లో మా చెల్లె పెళ్లి చేసింది, అంజన్ కుమార్ యాదవ్ ఇంట్లో మా అక్క ఉంది, చెల్లె ఉంది. మొత్తం గుజరాతీ మార్వాడి గో బ్యాక్ అంటే అది కూడా మా అక్క చెల్లెలు కూడా గుజరాతీ కదా. అయితే మేము వాళ్ళని కూడా తీసుకుపోవాలి కదా సార్. మా అక్క చెల్లెలు మేము లేనప్పుడు మా అక్క చెల్లెలు ఎందుకుంటారు సార్ ఇక్కడ? డూప్లికేట్ వస్తువులు అమ్మితే కస్టమర్లు ఎలా వస్తారు? ఇన్నాళ్లు మమ్మల్ని ఎలా నమ్మారు అని నిలదీస్తున్నారు మార్వాడీలు. బీహార్, యూపీ నుంచి వేల మంది కార్మికులు పని కోసం ఇక్కడొచ్చి బతుకుతున్నారు. వాళ్లతో లేని పేచి తమతో మాత్రమే ఎందుకనేది మార్వాడీల లాజిక్. హక్కుల గురించి మాట్లాడడం మాకు తెలుసంటున్న గుజరాతీ తెలుగోళ్లకు సమాధానమెక్కడా? గవర్నమెంట్ తెలంగాణ వచ్చిన కాడ నుంచి మాకు కూడా అధికారం ఉంది కదా గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని. మన సెక్రటరియట్లో కానీ లేకుండా ఏదైనా డిపార్ట్మెంట్లో గుజరాతీ మార్వాడి ఎన్ని % ఉన్నారన్న? మేము ఎందుకు కడుపు మీద కొట్టాలంటే మేము అది కూడా మాకు జాబ్ ఇవ్వాలి. మేము కూడా పుట్టింది పెరిగింది, మా సర్టిఫికేట్ కూడా తెలంగాణ, బర్త్ సర్టిఫికేట్ తెలంగాణ ఉంది. అటు మార్వాడీల అంశాన్ని జాతీయవాదానికి ముడిపెడుతూ బీజేపీ కూడా కోరసిస్తోంది. దేశంలో ఎక్కడి వాళ్ళు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చన్న వాదనకు బలం చేకూరుస్తోంది కమలం పార్టీ. మన తెలంగాణ నుంచి పొట్ట చేతుకు పెట్టుకొని అటు మహబూబ్ నగర్ అందరూ వలసపోయిన వాళ్ళు బాంబేలో స్థిరపడ్డారు. సుమారుగా మహబూబ్ నగర్లో అటు భీవండి, కళ్యాణ్, కొలాబా అటువంటి క్షేత్రాలలో వందలాది తెలంగాణ కుటుంబాలు వాళ్ళ జీవన ఉపాధి అక్కడ ఉన్నారు. మరి అక్కడ వాళ్ళందరూ కూడా మహారాష్ట్ర వాళ్ళు భాషా ప్రాతిపదికంగా తెలంగాణ వాళ్ళని అందరినీ కూడా గోబ్యాక్ అంటే తెలంగాణ వాళ్ళ పరిస్థితి ఏంది? అటు ఢిల్లీలో చూసినట్టయితే ఢిల్లీలో కరోలు బాగ్లా సుమారుగా 300-400 కుటుంబాలు తెలంగాణ నుంచి పోయిన వాళ్ళు స్థిరపడ్డారు. అక్కడ ఢిల్లీ వాళ్ళు కనుక తెలంగాణ వాళ్ళు గోబ్యాక్ అంటే తెలంగాణ వాళ్ళ పరిస్థితి ఏంది? ఇదిలా ఉంటే నారాయణపేట జిల్లా మక్తల్కు పాకింది మార్వాడి గోబ్యాక్ ఉద్యమం. మక్తల్ ఆల్ మర్చెంట్ అసోసియేషన్ ప్రత్యేకంగా సమావేశమైంది. మార్వాడి కో హటావో, మక్తల్ కో బచావో అనే నినాదంతో కార్యాచరణ రాసుకుంది. కాబట్టి మా ముక్తాల గత సంవత్సరాల నుంచి కూడా ఈ వ్యాపారస్తుల మీద కూడా మా పోటీ మేము పడుతూనే ఉన్నాము. వాళ్ళకు చెప్తున్నాము. ఎందుకంటే వాళ్ళు సామాన్ ఏదైతే ఉందో బట్టలు కానీ లేకపోతే ఒక కిరాణా దుకాణం కానీ ఇటువంటిది ఏదో తక్కువ ఇవ్వడం వల్ల పబ్లిక్ని అట్రాక్షన్ చేస్తున్నారు అన్నట్టు. అయితే వాళ్ళకు ఎట్లా తక్కువ దొరుకుతుంది, మాకు ఎట్లా దొరకదు? మీరు తీసుకున్నది అదే మార్కెట్, వీళ్ళు తీసుకున్నది అదే మార్కెట్. ఎక్కడ ఉంది ఇది ప్రాబ్లం? మార్వాడీల మ్యాజిక్ తో తమ వ్యాపారాలు దెబ్బైపోతున్నాయని వాపోతున్నారు స్థానికులు. తెలుగు రాష్ట్రాల్లో కొద్ది కొద్దిగా రాజుకుంటూ చాప కింద నీరులా వ్యాపిస్తుంది గో బ్యాక్ మార్వాడి నినాదం. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి.